సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 5 శుక్రవారం. ఈరోజు పాడ్యమి. రోహిణి నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ సంతానం విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఈ కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని కూడా మీరు అందుకుంటారు. ఈరోజు షష్టంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధిని సాధించుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజు చాలా సంతోషకర రోజుగా చెప్పుకోవచ్చు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన జరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. భూముల నుంచే లాభాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి అపార్థాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీకు రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే దిశగా కనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో పాటు తండ్రి సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. దశములో చంద్ర సంచారం ఉంది. తల్లి ఆశీస్సులతో పాటు సంతోషకరంగా కాలం గడుపుతారు. చాలా విషయాలు మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఈరోజు ఉంటుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ ఆలోచనలు కలిసి రాదు. తెలుపు రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి లాభసాటి ప్రయాణాలు చేస్తారు. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం,
ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శుక్రవారం రోజు జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి అవకాశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బలపడే సూచన ఈరోజు బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణాన్ని చవిచూస్తారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. దశమంలో గురువు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలంగా ఉంటాయి. పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనల కార్యరూపం దాలుస్తుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. అభినందనలు అందుకుంటారు. పంచంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలత, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలను పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలతో పాటు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ ఒక్క విషయంలో మీరు ఇబ్బంది పడేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన సహకారం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, మనసుకు నచ్చే సంఘటనలు సంతోషాన్ని కలగజేస్తాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేసుకుంటారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.